నమస్కారం. నా పేరు మన్న నరసింహుడు, గిరిజన వైద్యుడిని. ఒక చెట్టుగా మొన్న చెప్పాను, పలవరేణి చెట్టు గురించి 4 రకాల ఆకులు చెప్పాను. చాలామంది చూసినారు, కనీసం అంటే లక్షల్లో దాటిపోయింది అని అందరికి భయం. చూస్తారు కానీ భయం ఎందుకంటే ఆ నూనె వాడితే ఉన్న జుట్టు పోతుందేమో, ఆ జుట్టు ఊడిపోతుందేమో అనే ఒక భయం ఉంది ఆడవాళ్ళలో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అది కాదు, ముందుకు రావాలి. ఆదివాసీ గిరిజనులు అంటే ఏంది, ఆదివాసులు అంటే ఏంది, వాళ్ళు కనిపెట్టేది ఏంటంటే ఒక ముందుకొచ్చి కనీసం మన 10 రోజులు 20 రోజులు 30 రోజులు వాడి చూస్తే అర్థమవుతుంది. అందరు దొంగలే అంటే ఎట్లా, అందరు దొంగలే. అట్లా కాకుండా వాడాలని మళ్ళీ కూడా ప్రోగ్రాం చేస్తున్నా. ఒకటి మళ్ళీ 3 రకాల చెట్లు ఉన్నాయి. ఆ 3 రకాల చెట్లు ప్రోగ్రాం చేస్తున్నా. ముసలులకు కానీ వయసులకు కానీ పిల్లలకు కానీ అందరికీ అందం ఏంటంటే తల మీద ఎంటికలు ఉంటే బల అందం. మన పేరు మీద బట్టలు ఎట్లా ఉంటాయో తల మీద ఎంటికలు ఉంటే అంత అందం. కాబట్టి మళ్ళీ ఒక ప్రోగ్రాం ఎంటికల గురించి చేస్తున్నా, వినండి. 3 రకాల చెట్లు ఉంటాయి. ఆ 3 రకాల చెట్లు ఎట్లా చేసుకొని చెప్తా వినండి. ఆ 3 రకాల ఆకులు తెచ్చుకొని, దాని ఏర్లు తెచ్చుకొని, దాని చూర్ణాలు తెచ్చుకొని నూనెలో ఇప్పుడు చుట్టుకాయ ఉంటే అప్పుడు కొబ్బరి నూనె చెప్పాను. ఇప్పుడు ఏమి నూనె అంటే మామూలుగా నూగుల నూనె కూడా ఏంటంటే గానిగ తిప్పిన నూనె. పూర్వకాలం పాట ఉండేది, నూలంగా నూనె పెట్టి నూలంగా జడలేసి నూలంగా మంచిగా ఉండాలమ్మా అని పాట పాడుతుంది అమ్మ. దువ్యానంతో దువ్వేటప్పుడు నూలంగా జడలేసి నూలంగా నూనె పెట్టి మంచిగా ఉండాలని పిల్లకు తల్లి జడ వేసేటప్పుడు బిడ్డకు పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. పాట పాడుకుంటా జడ వేసేది. ఎందుకు వేసేదంటే ఆ ఎంటికలు అందం, ఆ ఎంటికలు పెద్దదనం చూసి నా బిడ్డకి ఎంటికలు బాగా వస్తున్నాయి, పెద్దగా పెరుగుతున్నాయి, నల్లగా వస్తున్నాయి అని ఆ పాట, నూనెలో పాట ఆమె ప్రోగ్రాంలో చేసి పాడుతున్నది. ఇప్పుడు ఏముంది, రకరకాల నూనెలు వాడుతున్నారు, రకరకాల షాంపులు తెచ్చుకుంటున్నారు, రకరకాల ఎన్నో రకాల వైలు టీవీలు వచ్చి వాడుతున్నారు. మన పూర్వీకులు మర్చిపోయినారు. మన పూర్వీకులు మోటోలు అయిపోయినారు. పనికిమాలలో అయిపోయినారు. ఎందుకు చెప్తున్నా ఇప్పుడంటే మోటోళ్ళ కాలమే ఇప్పుడు వస్తుంది. మోటోళ్ళ కాలమే మళ్ళీ వస్తుంది. మోటోళ్ళ కాలమే ఇప్పుడు అన్నీ మళ్ళీ నాగరికత వస్తుంది. ఇప్పుడు ప్రతి ఊర్లో గానిగలు పెట్టినారు, ప్రతి ఊర్లో గానిగలు చేస్తున్నారు. నూనెలు మిర్చిలేసి నూనె, బుడ్డలేసి నూనె తీస్తున్నారు, నూగులేసి నూనె తీస్తున్నారు, కుసుమలేసి నూగులు తీస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నూనె దొరుకుతుందని నేను ప్రోగ్రాం చేస్తున్నా. ఒరిజినల్ నువ్వులను తీసుకొని నా కాడ ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేసి ఉడకబెట్టి ఉడగట్టుకొని ఆ నూనె మీరే తీసుకోవాలి. లేదయ్యా మేము చేసుకోలేమంటే ఆ నూనె నేను తయారు చేసి పంపిస్తాను. అందుకోసం చెట్లు చూపిస్తా చూడండి. ఇది మొగబీర చెట్టు. మొగబీర అంటారు. మొగబీరలో 3 రకాలు ఉన్నాయి. మొగబీర అంటే 3 రకాలు. పెద్ద బీర, చిన్న బీర, పెద్ద బీర ఎక్కడ మీ ఇంటి ముందు ఉంటుంది, మీ చెట్ల కాడ ఉంటుంది, మీ కాలువలు ఉంటుంది, ఎక్కడనే ఉంటుంది. ఇది మొగబీర. తర్వాత ఈ తప్పడాకు అంటారు. ఇది తప్పడాకు, కర్ణకు పనిచేసేది కర్ణ. తప్పడాకు అంటారు, కప్పాకంటారు, తప్పడాకు అంటారు, కప్పాకు అంటారు. ఇది కప్పలేక ఉంటుంది, ఇది కప్ప మాదిరి ఉంటుంది. ఇగో ఈ ఆకు. తర్వాత ఇది తీగ. ఈ తీగ పేరు ఏమంటారంటే నల్లవోతుల తీగ. నల్లవోతులు అంటే దాని పేరు నల్లవోతులు అంటే నల్లపోతుల తీగ. దీని పేరు మా పెద్ద నల్లపోతుల తీగ పెట్టినారు. ఈ 3 సన్న ముక్కలు చేసి నీడ ఆరబెట్టి చూర్ణం తయారు చేస్తాం. ఆ చూర్ణము మనం నూగులలో తీసుకొని, నూగులున్న కేజీ నూనె అయితే ఒక అర్ధ కేజీ పౌడర్ వేసి ఆ పౌడర్ నల్లగా అయ్యే వరకు ఉడకబెట్టి ఆ వడగట్టుకొని ఆ నూనె పూసుకుంటే ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ ఎంటికలు నిగనిగలాడుతూ సిక్కుపడకుండా, పేన్లు లేకుండా, నడుజులు లేకుండా చక్కగా ఎంటికలు అన్నీ మలిసి లావుగా మందంగా ఎంటికలు బ్రహ్మాండంగా వస్తాయి. ఈ నూనె మా పెద్దలు ఈ కాలం వస్తేనే తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఎట్లా పెట్టుకుంటారంటే ఆకులు తెచ్చుకొని, నువ్వుల నూనె తెచ్చుకొని, అప్పుడు నువ్వుల నూనె ఏం చేసేవాళ్ళంటే గానిగల కాడ పోయి తెచ్చుకొని కాసుకొని పెట్టుకుంటే చక్కగా ఆ నూనె వాడుకుంటే ఎంటికలు నల్లగా వస్తాయి. మా చెంచులు వారానికి వస్తారు, 10 రోజులకు వస్తారు, నెలకు వస్తారు, స్నానం చేసి వాడుకునే కూడా ఆ ఎంటికలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకోసం ఈ నూనె
మీరు తయారు చేసేమంటే తయారు చేసి ఇస్తాను, లేదయ్యా మాకు పౌడర్ పంపి మేము తయారు చేసుకుంటుంటే గానేకాడ తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే దూరం అయితే నూనెలు పంపిణీ ఖర్చు ఎక్కువ వస్తుంది, కొరియర్ ఖర్చు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఒక ఏమైనా డ్యామేజ్ అయితే తీసుకోవడం కష్టం ఉంది. మీరు దూరం వల్ల అయితే పౌడర్ పంపిస్తా, నువ్వుల నూనె తీసుకొని తయారు చేసుకోండి. దగ్గర నాకు అందుబాటులో ఉంటే ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటే ఆర్టీసీ కొరియర్ పంపిస్తా, లేదంటే మామూలు కొరియర్ పంపిస్తా. చక్కగా ఈ నూనె నాకు హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఇది 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,000,000 శాతంగా ఛాలెంజ్ అయిన వైద్యం. చూడాలి, చూడడం పక్క దొబ్బడం, చూడడం పక్క దొబ్బడం, చూడడం పక్క కాకుండా ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉండని మగపిల్లలు ఉండని, అయ్యా ఒక 10 రోజులు వాడి చూస్తాం, ఒక నెల వాడి చూస్తాం, నెలకాడికి తీసుకొని చూస్తామని ఒక నమ్మకం చంపాయండి, ఒక నమ్మకం పెట్టుకోండి. అందరు దొంగోళ్ళే అందరు దొంగోళ్ళే అందరు దొంగలు అనుకోకుండా ఆదివాసి గిరిజన చూసి మీ చుట్టాలకి మీ అయిపోయిన వాళ్ళకు ఎంటికల సమస్య దండిగా ఉంది, ఎంటికలంతా ఊడిపోయి బట్టతలు అయిపోయి ఆడపిల్లలకు కూడా ఎంటికలు తగ్గిపోయి సన్నగా జుట్టు తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన బాడీకి బట్టలెట్టను, తలకి ఎంటికలు అవసరం. ఇంకొక మాట చెప్తున్నా, నేను కటింగు చేయలేకుండా ఈ నూనె వాడుకుంటా. వారంలో ఒకసారి నెలకు ఒకసారి కటింగ్ చేయాలి. నా వెంట్రుకలు చూడండి, ఎక్కడైనా ఖాళీ ఉందా, బట్టతల ఉందా, నేను నిజం చెప్తున్నా. అందుకోసం ఈ నూనె మాకు హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మీరు పౌడర్ ఉంటుంది, అయ్యా నూనె తయారు చేసి మనం చేసిస్తాం. దగ్గరలకు అయ్యా పౌడర్ అంటే పౌడర్ ఇస్తాం, పౌడర్ ఖర్చు వరకే తీసుకొని మీకు అందజేస్తామని అందరికి అక్కలకి అన్నలకి చిన్న పెద్ద గురువు దైవం అందరికీ మనస్ఫూర్తి ఆదివాసి గిరిజన వైద్యుల్ని చక్కగా చూడండి, ఆలోచన చేయండి, మీరు ఉపయోగించుకోండి. అక్కలకు అమ్మలకి అందరూ నమస్కారం పెట్టుకుంటూ ఆడపిల్లలకి వైద్యం ఇంటికెళ్ళండి చాలా అవసరం. కాబట్టి మీరందరూ ఒక 10 రోజులు ఒక నెల రోజులు చూసినాక 1000 నమస్కారాలు పెడతారని అందరు నమస్కారం పెట్టి చర్య తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.